బాహుబలి సినిమాలు తెలుగు సినిమాకు ఒక కొత్త అధ్యాయాన్ని తెచ్చాయి. ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టాయి. ఇప్పుడు బాహుబలి 3పై చర్చ జోరందుకుంది. ప్రభాస్ ఉంటారా? లేక కొత్త హీరో వస్తాడా? 3. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్. 2 పార్టులుగా వచ్చిన ఈ మూవీ తెలుగు సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది. ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్ను చేసింది. ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా వంటి స్టార్ కాస్ట్తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది బాహుబలి. ఇటీవలే ఈ సినిమా 10 ఏళ్ల సంబరాలు కూడా చేసుకున్నారు. త్వరలో బాహుబలి 1, 2 సినిమాలను కలిపి ఒకే మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఇది అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అయితే సినీ లవర్స్ను ఆశ్చర్యపరిచే మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. బాహుబలి -3 స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతోందని, ఈ రిలీజ్ సమయంలోనే పార్ట్ -3పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి చనిపోయిన 2 రోజులకే షూటింగ్లో రవితేజ. మాస్ మహారాజా సినిమా డెడికేషన్. బాహుబలి -3లో ఓ ట్విస్ట్ ఉంటుందని టాక్. పార్ట్ -1, పార్ట్ -2లో కీలక పాత్రల్లో నటించిన ప్రభాస్, అనుష్క పార్ట్ -3లో మెయిన్ లీడ్లో నటించకపోవచ్చని అంటున్నారు. బాహుబలి -3లో ప్రభాస్ చిన్న కామియో రోల్లో మాత్రమే కనిపించనున్నాడట. ఇక మెయిన్ క్యారెక్టర్గా బాలీవుడ్లో ఉదయిస్తున్న ఒక యంగ్ హీరోని తీసుకునే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ యంగ్ హీరో ఎవరన్నది ఇంకా సీక్రెట్గానే ఉంది. కానీ ఈ కాస్టింగ్ నిర్ణయం సినిమాకి కొత్త ఊపు తీసుకొస్తుందని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి -3 కూడా మాహిష్మతి సామ్రాజ్యంతోనే కొనసాగుతుందా లేక కొత్త కథాంశంతో వస్తుందా అన్నది ఇంకా సస్పెన్స్గా ఉంది. రిలీజ్ సమయంలో ప్రకటన వస్తే, అది ఖచ్చితంగా బాక్సాఫీస్ను షేక్ చేసే అప్డేట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి బాహుబలి -3లో హీరోగా ఎవరు కనిపిస్తారు? అసలు బాహుబలి -3పై అధికారిక ప్రకటన వస్తుందా లేదా అనేది అక్టోబర్ వరకు వేచి చూడాలి. ఇంకా కీప్యాడ్ ఫోన్ వాడుతున్న పుష్ప విలన్. కానీ ఫోన్ ధర మాత్రం లక్షల్లో. బాహుబలి 3పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కొత్త హీరో ఎవరో, కథ ఏమిటో తెలియాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే.